48 గంటలు, కేవలం 48 గంటల్లో పాకిస్తాన్కి సంబంధించిన ఏ పౌరుడు కూడా భారత్ గడ్డ మీద ఉండడానికి వీల్లేదు. అర్జెంటుగా దేశం వదిలి దొబ్బేయాలి అని చెప్పి భారత ప్రభుత్వం ఆదేశించింది. దాంతోపాటు పాకిస్తాన్ హై కమిషన్కి సంబంధించిన ఏ ఆఫీసర్ అయినా, ఎటువంటి ఆఫీసర్ అయినా, ఏ రేంజ్లో ఉన్నా సరే ఫస్ట్ మేకల్లా ఆ కార్యాలయంలో పనిచేసే ప్రతి ఒక్కరూ తట్టా బొట్టా సర్దుకొని ఆ కార్యాలయాన్ని ఖాళీ చేసి వాళ్ళ దేశం వెళ్ళిపోవాలని చెప్పి ఆదేశించింది. భారత ప్రభుత్వం ఏదైతే ఈ చర్య జరిగిందో కొన్ని వర్డ్స్ మనం వాడకూడదంట. సో నిన్న నా వీడియోకి కూడా కొన్ని కైండ్ ఆఫ్ వార్నింగ్స్ వచ్చినాయి యూట్యూబ్ నుంచి. సో అందుకని అది ఎవరికి సజెషన్స్లో కూడా ఎక్కువ వెళ్ళలేదు. సో ఏదైతే చర్య జరిగిందో దానికి ఫస్ట్ స్టెప్గా దౌత్య సంబంధాలన్నీ పాకిస్తాన్తో తెగదింపులు చేసుకుంది, డిప్లొమాటిక్ స్టెప్. సో ఇవే కాకుండా సింధు జలాల ఒప్పందం, సింధు నదీ జలాల ఒప్పందం మేము తెలుగులో చదువుకున్నాం, ఇండస్ వ్యాలీ ట్రీటీ అంటారు ఇంగ్లీష్లో. దాని గురించి మాట్లాడదు, అది అంత ఈజీనా, వాటర్ ఆపేస్తే సమస్య తొలగిపోతుందా, పాకిస్తాన్ లొంగిపోతుందా, దీని గురించి మాట్లాడదాం. దాంతోపాటు ఒక యుద్ధ వాతావరణం అయితే అలుముకుంది. అటు వాళ్ళ సైడ్ నుంచి కానీ మన సైడ్ నుంచి కానీ క్షిపణులని పరీక్షించడం కానీ బోర్డర్ మొత్తం ఫుల్ అలర్ట్గా ఉంది. సో ఎటువంటి పరిస్థితులు మనం చూడబోతున్నాం. నేను ఆఫ్టర్నూన్ నుంచి, మార్నింగ్ కొద్దిగా బయటకు వెళ్ళాను, ఆఫ్టర్నూన్ నుంచి కొన్ని ఇంటర్వ్యూస్ చూస్తూ ఉన్నాను. ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళ బాధ అయితే మొత్తం వర్ణనాతీతం. వాటి గురించి కూడా మాట్లాడదాం. ఈ వీడియోలో ఇంకా చాలా విషయాలు మాట్లాడుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆనంద్ వ్యూస్. నేను ఒక పిల్లవాడు మాట్లాడుతూ ఉన్నాడు అనమాట. వాడు ఎంత బ్రేవ్గా మాట్లాడుతున్నానంటే, అంటే ఏం జరిగింది, ఆ సిచ్యువేషన్లో వాళ్ళు ఎలా వచ్చారు, వాళ్ళు ఏం మాట్లాడారు, హిందువులు ఒకవైపు ముస్లింలు ఒకవైపు రండి అని చెప్పి చెప్పడం కానీ, తర్వాత ఎలా వాళ్ళని షూట్ చేశారు, ఏం చదవమన్నారు, మొత్తం అంతా నీట్గా చెప్తా ఉన్నాడు. వాడంతా బ్రేవ్గా చెప్తుంటే నాకు ఒక పక్కన ముచ్చటేస్తా, ఇంకో పక్కన ఒక భయం పుట్టింది. ఏంటంటే వాడి జీవితాంతం ఆ మెమరీని క్యారీ చేస్తాడని. వాడి లైఫ్ అంటే వాడు ఎదిగే కొద్దీ ఏదైతే వాడి మైండ్లో ఉందో అది ఖచ్చితంగా ఒక ద్వేషాన్ని క్రియేట్ చేస్తుంది. ఖచ్చితంగా వాళ్ళు ఒక ఆందోళనని, ఒక గందరగోళాన్ని, ఒక యుద్ధమే చేస్తాడు వాడికి అది ఒక పీడకల్లా ఉంటుంది. వాడి మెంటల్ స్టేటస్ ఎలా ఉంటుందో నాకు తెలియట్లా, భయంగా ఉంది. ఇంకోటి చాలా చూశాను, నెల్లూరు వాళ్ళది. మేడం అమ్మ చెప్తా ఉంటే నాకు లిటరల్గా ఐస్లోంచి టీయర్స్ వచ్చేసినాయి. వాళ్ళకి ఆ సౌండ్స్ విన్నప్పుడు, గన్నుపేలిన శబ్దాలు విన్నప్పుడు వాళ్ళు వెళ్ళిపోదాం అనుకుంటే అక్కడ ఉన్నలా ఏం లేదు, ఏం కాదు, మీరు ఉండండి అని చెప్పి ఎవరు చెప్పారంట. మేబీ ఆ షాప్లో అయి ఉండొచ్చు, లోకల్స్, మేబీ అంటే వాళ్ళకి సంబంధించిన వాళ్ళు అయి ఉండొచ్చు, ఎవరైనా కానీ. అప్పటికి వీళ్ళు పిల్లల్ని పంపించేశారంట. వాళ్ళ హస్బెండ్ తనని పట్టుకొని మనం గ్రౌండ్ మీద పడుకుంటూ పోదాం, వాళ్ళే క్షమించి, వాళ్ళకి కనికారం ఉంటుందని వీళ్ళు అనుకున్నారు, క్షమించి వెళ్ళిపోతారులే అని చెప్పి. సో హిందువా ముస్లింవా అని అడుగుతూ ఉన్నారు. కట్ చేస్తే ఒక షార్ట్ సౌండ్ వచ్చింది. ఆవిడ అది ఎక్కడి నుంచో వచ్చిందని అనుకున్నారంట. వాళ్ళిద్దరూ పట్టుకొని అలా పడుకున్నారు కదా, వితిన్ సెకండ్స్ ఆ రక్తం అలా ప్రవహించి తనకు మొత్తం అది తడైపోతుంటే అసలు ఆవిడ చెప్తుంటే ఏడు బాగట్ల. వాళ్ళ అబ్బాయి వాడు నేను బ్రేవ్గా ఉంటాను అంటే ఇది కదరా అనిపించింది. కానీ వాళ్ళ పిల్లల వాళ్ళ మైండ్ సెట్ నాకు తెలిసి వాళ్ళు ఎప్పుడు జీవితంలో ఇంకోసారి వేసవి సెలవులు అన్నదే వాళ్ళకు ఒక పాజిటివ్ మెమరీ అవదేమో. ఇలాంటి బాధను మిగిల్చింది ఇది. వాళ్ళు ఏం సాధించారో తెలియదు కానీ నాకు ఇలాంటివి చేసి, ఏదైనా ఉంటే పొలిటికల్గా చూసుకోవాలి, ఏదైనా ఉంటే బోర్డర్ల నుంచి యుద్ధం చేయాలి. అసలు మనకి అంటే సంవత్సరాలకి జరుగుతూనే ఉంది. దీనికి సమ్వేర్ మనం ఒక ఫుల్ స్టాప్ అన్నది పెట్టాలి. వెరీ హై టైం. మన నాయకులు పెద్ద పెద్ద మాటలు చెప్తారు, ముంబై లాంటిది ఇంకోటి జరగదు, పుల్వామా లాంటిది ఇంకోటి జరగదు అని. జరుగుతూనే ఉన్నాయి, అవి జరుగుతూనే ఉన్నాయి, మనం చూస్తూనే ఉన్నాం. దాడికి ప్రతి దాడి జరుగుతూనే ఉంది. కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇలాంటిది ఏదో జరుగుతూనే ఉంది. ఆవిడ ఒక మాట ఉంది, మోదీ ఉన్న ధైర్యంతో ఇంకా అలాంటివే ఉండవు అని చెప్పి ధైర్యంగా వెళ్ళాం మేము అని. ఎవరిని నమ్మి వెళ్ళారు? మోదీని, భారత ప్రభుత్వాన్ని. అంటే ఇండియాలో ఉన్న ఇంకో ప్లేస్కి వెళ్తేనే అలాంటి సిచ్యువేషన్ వచ్చింది. మనకి సేఫ్గా ఫీల్ అవ్వలేకపోతున్నారు. నాకు ఇన్ని మెసేజ్లు అంటే, కొంతమంది హిమాచల్ ట్రిప్ వేసుకున్నారంటే, నెక్స్ట్ మంత్ కొంతమందికి సేమ్ కాశ్మీర్ ట్రిప్ ఉంది. కొంతమంది నేను ఎలా ఫీల్ అయ్యాను అంటే, ఆ ప్లేస్ అదేదైతే ఉందో మినీ స్విట్జర్లాండ్, ఆ ప్లేస్కి వెళ్ళిన వాళ్ళు, అరే అక్కడ విజువల్స్ చూస్తుంటే అక్కడే ఉన్నాం మనం, అక్కడే కూర్చున్నాం, అక్కడే ఫోటోలు దిగాం, వాళ్ళ ఉన్న చోట మనం ఉన్నాం, వాళ్ళు ఇప్పుడు అక్కడ ఏదైతే జరిగిందో అక్కడే ఉన్నాం మేము. వాళ్ళు కూడా కనెక్ట్ అయ్యి, అంటే ఎప్పుడు ఊహించింది
ఇది జరగదు, ఇది అవ్వదు అనుకున్నది అలాంటిది ఒకటి జరిగింది. అది ఎవరికైనా జరగచ్చు అంటే మనం వెళ్తే మనకు కూడా జరగచ్చు అని కనెక్ట్ అయ్యి మానసిక ఆందోళనకు గురైన వాళ్ళు ఉన్నారు. ఇంకా హిందూ ముస్లిం వారు మన పాలిటిక్స్ అంత చెత్త ఇంకా ఏ దేశంలో ఉండవేమో. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు డిఫెండ్ చేసుకోవడానికి అక్కడున్న వాళ్ళు చెప్పిన మాటల్ని ఎవడికి నచ్చినట్టు వాడు అనువదించుకుంటున్నాడు. ఏ పార్టీ వాడు ఆ పార్టీ వాడికి సపోర్ట్ చేసుకుంటున్నారు. అంతేగాని ఒరిజినల్ కన్సర్న్ మాత్రం నాకైతే ఎవరిలోనూ కనిపించట్లే. వాళ్ళకి సహాయం చేద్దామా, దగ్గరగా ఉన్న వాళ్ళకి అండగా ఉందామా, పార్టీలు వెళ్ళి వాళ్ళు మాట్లాడటమా అవి లేవు. సో భారత గవర్నమెంట్ తీసుకున్న డిప్లొమాటిక్ స్టెప్స్లో ఫస్ట్ది ఇండస్ వాటర్ ట్రీటీ సస్పెండెడ్. సో ఇండస్ వాటర్ ట్రీటీ ఏంటి అంటే ఇది చాలామందికి ఆల్రెడీ తెలిసే ఉంటుంది. నేను నా చిన్నప్పుడు సింధు నది జలాల ఒప్పందం అని చెప్పి చదువుకున్నదనమాట. సో ఇది 1960 ఆ టైంలో వరల్డ్ బ్యాంక్ బ్రోకరైజ్ చేసిన ఒక డీల్ అనమాట. అంటే మధ్యవర్తిత్వం చేసిన ఒక డీల్ భారత ప్రభుత్వానికి నెక్స్ట్ పాకిస్తాన్ ప్రభుత్వానికి ఏంటంటే ఫర్దర్గా నదీ జలాల మీద ఎటువంటి గొడవలు అవ్వకుండా ఉండటం కోసం. సో దీని ప్రకారం ఏంటంటే నదులు ఏవైతే ఉన్నాయో అవి ఇండియాలో నుంచి పాకిస్తాన్కి ప్రవహిస్తూ ఉన్న నదుల్ని ఎవరు ఎలా వాడుకోవాలి ఏంటి అని చెప్పి. సో దెర్ ఆర్ టోటల్ 6 రివర్స్. అందులో తూర్పున ఉన్న నదులు ఏవైతే ఉన్నాయో ఈస్టర్న్ సైడ్ ఉన్న నదులు రవి, బియాస్, సుత్లేజ్. సో ఇవి పూర్తిగా భారత ప్రభుత్వ ఆధీనంలో ఉంటాయి. అంటే ఎంత కావాలంటే వాళ్ళని ఎంత కావాలంటే అంత వాటర్ వాడుకోవచ్చు. తర్వాత ఇంక వాటిని వదిలేయచ్చు. నెక్స్ట్ పశ్చిమాన ఉన్న నదులు ఏవైతే ఉన్నాయో ఇందస్, జలాం, చెనాబ్. సో వీటి మీద మాత్రం పాకిస్తాన్ కంట్రోల్ ఉంటుంది. భారతదేశం దీన్ని వాడుకోకూడదు. వాడుకోవచ్చు ఏ విధంగా అంటే విద్యుత్ శక్తి జనరేట్ చేయడానికి, సో ఆ ఎనర్జీని జనరేట్ చేయడానికి వాడచ్చు. అంతేగాని సాగునీటికి కానీ తాగునీటిగా కానీ వాడుకోవడానికి వీల్లేదు. అంటే డ్యాములు కట్టడం కానీ వాటిని రీడైరెక్ట్ చేయడం కానీ అవన్నీ చేయకూడదు. వీటిని పాకిస్తాన్కి వదిలేయాలి. సో ఇవి పాకిస్తాన్ నుంచి ప్రవహిస్తా నెక్స్ట్ సముద్రంలో కలిసిపోతాయి. 80% ఆఫ్ పాకిస్తానీ నీడ్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఎనర్జీ జనరేషన్కి కానీ, లేదంటే వ్యవసాయానికి కానీ, లేదంటే సాగునీటికి కానీ, తాగునీటికి కానీ, అంటే వ్యవసాయానికి కానీ, లేదంటే డ్రింకింగ్ వాటర్ పర్పస్ కానీ, ఫార్మింగ్ కానీ వీటి ద్వారానే అవుతుంది. ఈ ఏత నదులు వెళ్తున్నాయో వీటి ద్వారా. ఇప్పుడు భారత ప్రభుత్వం ఈ డీల్ ఏదైతే ఉందో, ఈ ట్రీటీ ఏదైతే ఉందో దాన్ని తాత్కాలికంగా రద్దు చేసింది. అంటే మేము ఇంకా దీన్ని పాటించము అని చెప్పి. తాత్కాలికంగా ఎందుకు వాడుతున్నానంటే చాలా కొంచెం ఇంపార్టెంట్ మ్యాటరే. ఇది అంత ఈజీనా? నదులు ఆపేయటం అంటే ఏంటి? ఆపేసి మనం హోల్డ్ చేయగలమా వాటర్ని? సో మన దగ్గర రీడైరెక్ట్ చేసి ఉన్న చాలా క్వశ్చన్స్ రేజ్ అయినాయి వీటి మీద. సో ఒక పర్టికులర్ టైం వరకు మాత్రమే ఆపగలమా? ఇది జస్ట్ ఒక హెచ్చరిక లాంటిదా? పాకిస్తాన్కి ఈ విషయం చెప్పి దీని తర్వాత మనం ఏదైనా వార్ఫేర్ ఏదైనా రెడీ చేస్తున్నారా, వేరే స్ట్రాటజీ ఉందా? ఇలాంటి చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. అయితే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ కొంచెం చెప్తాను. అసలు మనకి ఇది చాలా ఎప్పటి నుంచో ఉంది. ఎప్పుడైనా వార్ అయినప్పుడు ఫస్ట్ నుంచి వచ్చేది ఏంటంటే ఈ నీటిని ఆపేయచ్చు కదా, పాకిస్తాన్ ఎడారైపోతుంది, పాకిస్తాన్ అడుక్కు తింటుంది అన్నట్టు, అంటే ఆ దేశం అడుక్కు తింటుంది అన్నట్టు. నాకు ఎప్పుడు అనిపించేది ఏంటంటే ఇది ఆపకూడదు. నేను ఫస్ట్లో అనుకున్న మ్యాటర్ చెప్తాను మా ఒరిజినల్గా. అంటే ఎక్కడున్న పౌరులే, గవర్నమెంట్స్ కానీ కొంతమంది ఈ ఉగ్ర డాష్గాళ్ళు కానీ చేసే వాటి వల్ల పౌరులు సఫర్ అవ్వకూడదు. అది ఇక్కడున్నా అక్కడున్నా. ఎందుకంటే అక్కడున్న వాళ్ళు కూడా కొంతమంది పాజిటివ్గా, కొంతమంది నెగిటివ్గా ప్రతి చోట ఉన్నారు. అయితే నేను అప్పుడు అలా అనుకునేవాడిని కానీ బట్ సమ్హౌ నా థాట్ ప్రాసెస్ ఎలా చేంజ్ అయిందంటే ఒకవేళ నిజంగా మనకి వాటర్ ఆపగలిగితే పాకిస్తాన్ గవర్నమెంట్ కానీ, పాకిస్తాన్ ఆర్మీ కానీ మన ముందు మోకాళ్ళ మీద కూర్చొని దేహి మీరు చెప్పినట్టు వింటాం, ఇంకా ఇలాంటి వాటికి మేము ఫండింగ్ చెయ్యం, ఇలాంటివి జరగకుండా చూసుకుంటాం, ఇలాంటివి మేము కంట్రోల్ చేస్తాం. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఇది ఎక్కడి నుంచి వస్తుంది ఏంటి, వాళ్ళు మన దేశంలోకి ఎలా ఎంటర్ అవుతున్నారు ఇవన్నీ. సో అలాంటివి చెయ్యము. ఎందుకంటే అక్కడ ఉన్న ప్రజలు ఖచ్చితంగా గవర్నమెంట్ మీద తిరగబడతారు. ఎవరికైనా సర్వైవల్ ఈజ్ ద ఫస్ట్ థింగ్, రైట్? సర్వైవల్ అవ్వాలి ముందు మనం ఉంటేనే కదా, మనం బతకాలి, మనం శ్వాస పీల్చుకోవాలి, మన అన్నం తినాలి, ఏంటి మన నీళ్లు తాగాలి. దాని తర్వాత పగలైనా ప్రతీకారాలైనా. సో అక్కడ ఉన్న ప్రజలు ఖచ్చితంగా తిరగబడతారు. గవర్నమెంట్ హ్యాస్ టు స్టెప్ డౌన్, అంటే కింద దిగి వాళ్ళు ఇంకా వచ్చి భారత ప్రభుత్వంతో ఖచ్చితంగా వాళ్ళంతటా వాళ్ళు డీల్ చేసుకోవాలి మనం చెప్పిన టర్మ్స్కి. సో ఇది ఒక మంచి స్ట్రాటజిక్ మూవీ అనిపించింది. బట్ దీన్ని ఆపగలమా థియరిటికల్గా? అంటే ఏమైనా ఉన్నాయా, అలాంటివి ఏమైనా ఉన్నాయా అంటే నాకు ఎక్కడ ప్రాపర్ ఎవిడెన్సెస్ అనేవి దొరకలేదు. కానీ సమ్హౌ ఐ ఫౌండ్ అవుట్. సో మన వాళ్ళు దీని మీద ఎప్పటి నుంచి ఆలోచిస్తున్నారంట మన గవర్నమెంట్. సో అంటే ఇంతకుముందు లాస్ట్ టైం కూడా ఇలా వచ్చినప్పుడు ఆపేయండి అని వచ్చినప్పుడు ఆపేయచ్చు కదా, వాటర్ ఆపేస్తే పాకిస్తాన్ ఎడారైపోతుంది అన్నప్పుడు ఆపలా. సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ పర్టికులర్ రివర్స్ మీద
కిషన్ గంగా అనే ఒక ప్రాజెక్ట్ ఉంది. ఆ ప్రాజెక్ట్ని మనోళ్ళు 2018 దాంట్లోనే కంక్లూడ్ చేశారు. ఒక టన్నెల్ ద్వారా, ఒక 23 కిలోమీటర్స్ టన్నెల్ ద్వారా వాటర్ని రీడైరెక్ట్ చేసే ప్రాజెక్ట్. సో ఇది 100% ట్రూ ఇన్ నేచర్ కాదు ఇన్ఫర్మేషన్. జస్ట్ ఐ గూగుల్డ్ ఇట్ అండ్ ఐ ఫౌండ్ ఇట్ సమ్హౌ. నెక్స్ట్ రాట్లే, ఐ డోంట్ నో ఇఫ్ ఐఎమ్ ప్రొనౌన్సియేషన్ కరెక్ట్ ఉందా లేదా అని చెప్పి. ఇది చీనాబ్ మీద ఉంది. ముందు చెప్పిందేమో జీలం మీద ఉంది, ఇది చీనాబ్ మీద ఉంది. ఇది 2021లో దీన్ని రివైవ్ చేశారు. సో ఇది ఒక ప్రాజెక్టు. నెక్స్ట్ తుల్బుల్ నావిగేషన్ ప్రాజెక్టు, ఇది జీలం మీద ఉంది. ఇది కూడా 2016 నుంచి దీన్ని కూడా రివైవ్ చేశారు. సో ఇవన్నీ వాటర్ డైరెక్షన్ కోసం చేస్తున్న రీడైరెక్షన్ కోసం చేస్తున్న ప్రాజెక్టులు. నెక్స్ట్ తుల్బుల్ తర్వాత షపుర్కండి డ్యామ్, ఇది రవి నది మీద ఉంది. దీనికి ఇంకా ఇది వర్క్ ఇన్ ప్రోగ్రెస్. సో ఇలాగా చాలా ప్రాజెక్ట్స్ ఆ పర్టికులర్ నదుల మీద ఉన్నాయి. అందుకని ఎప్పుడైతే మన గవర్నమెంట్ ఇది అనౌన్స్ చేసిందో, సో మన జలశాఖ మంత్రి ఎవరైతే కేంద్ర మంత్రి గారు ఉన్నారో చాలా మీటింగ్స్ పెట్టడం ఇవన్నీ చేస్తూ ఉన్నారు. కొన్ని న్యూస్లు నేను చేసింది ఏంటంటే ఈ ప్రాజెక్ట్స్ మీద బాంబింగ్ చేస్తాము అది అని చెప్పి అవతల సైడ్ నుంచి వాళ్ళ దేశం వాళ్ళ నుంచి థ్రెట్స్ కూడా వస్తున్నాయి. సో సమ్హౌ ఇది ట్రూ ఇన్ నేచర్ ఏమో నాకు అనిపించింది. అంటే ఇది నిజంగా ఎగ్జిస్ట్ అయితే కనుక, సో మనం ఒక పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైంకే కాదు, చాలా అంటే లాంగ్ టైము మనం వాటర్ని హోల్డ్ చేయగలం, ఆ వాటర్ని ఆపగలం. సో వాటర్ని ఆపితే ఖచ్చితంగా ఇంకా పాకిస్తాన్కి, అక్కడున్న పాకిస్తాన్ ఏవైతే అవసరాలు ఉన్నాయో 80% అవసరాలు, పాకిస్తాన్ దేశం మొత్తానికి సంబంధించిన 80% అవసరాలు, తాగడానికి నీళ్లు కానీ, పంటలు పండించడానికి నీళ్లు కానీ, నెక్స్ట్ పవర్కి కానీ. సో 80% అవసరాలు ఉన్నది ఆగిపోతాయి. తినడానికి తిండి లేనప్పుడు, తాగడానికి నీళ్ళు లేనప్పుడు పగలు ప్రతీకారాలు ఎవడికి ఉండవు. అది ఎవడైనా కానీ అన్నీ చచ్చిపోతాయి. ముందు పగ చచ్చిపోద్ది, ప్రతీకారం చచ్చిపోద్ది, ఆకలి ముందు ఏదైనా చచ్చిపోవాల్సిందే, అలమటించాల్సిందే. సో నిజంగా ఇది కనుక వర్క్ ఇన్ ప్లేస్, ఇది కనుక మనం వర్కౌట్ చేయగలిగితే భారత ప్రభుత్వం ఒక రక్తం బొట్టు చిందించకుండా మంది కానీ వాళ్ళది కానీ పాకిస్తాన్ని మనం డౌన్ చేయగలం. నిజంగా అద్భుతమైన స్ట్రాటజీ. మన ఇక్కడ కూర్చొని కెమెరా పెట్టుకొని మైక్ పెట్టుకొని నేను మాటలు మాట్లాడానంటే హై రేంజ్లో వాళ్ళకి దీనికన్నా పెద్ద స్ట్రాటజీలో ఉంటాయి, అది ఆబ్వియస్. కానీ మోదీ గారు ఒక మాట అన్నారు ఇందాక, ఏమన్నారంటే ఇందులో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరిని ట్రేస్ చేస్తాం, ట్రాక్ చేస్తాం, ఐడెంటిఫై చేస్తాం, వాడికి చావు చూపిస్తాం అన్న విధంగా చెప్పారు. ఎగ్జాక్ట్ వర్డ్స్ ఇది కానీ మీనింగ్ మాత్రం ఇదే. అది జరగాలంటే అదే జరగాలి ఫస్ట్. నేను చదువుకున్నైనా సరే నాకు అది కరెక్ట్ అనిపిస్తుంది, అది ముందు జరగాలి, అదొక్కటే జరగకూడదు. అసలు అలాంటి వాడెవడు మన దేశం వైపు చూడటానికి భయపడేలా జరగాలి ఏదైనా సరే. భారతదేశంలోకి మనం ఎంటర్ అయ్యి పలానా చేస్తే అసలు ఇంకా మనకి విరక్తి వచ్చే, అంటే వాళ్ళు ఎంత చావుకు తెగించినా కూడా చావు అంటే కూడా భయం వేసేలా ఏదైనా చేయాలి. అలాంటి ఒక మెసేజ్, అలాంటి ఒక ఇండికేషన్ అవతల వాళ్ళకి ఇవ్వాలి. ఎందుకంటే ఈ స్థావరాలనే ఉంటాయి, వాళ్ళనే వాళ్ళు ఉంటారు, వాళ్ళని చంపుతూ ఉంటాం, వాళ్ళు మళ్ళీ పుడతా ఉంటారు, వాళ్ళు మనం చంపుతూ ఉంటాం. పుట్టినా కూడా రావటానికి భయపడేలా చేయాలి. ముందు ఇందులో ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారో, ఒక అమ్మాయి, ఒక ఆవిడ ఇంటర్వ్యూ చూశాను నేను ఇందులో. నాకు మా వాళ్ళకి శాంతి అప్పుడే వాడి తల తీసుకురండి అని చెప్తాం. సో ఖచ్చితంగా ఇన్వాల్వ్ అయిన వాళ్ళు మాత్రం నో డౌట్ మన కూర్చొని అరే ఎందుకు రక్తానికి నిన్నారో మెసేజ్ చేశారు, ఎందుకు భయ్యా అలాంటి మాటలు అంటే, భయ్యా మనకి జరిగితేనే తెలుస్తుంది అది, ఆ ఫీలింగ్. మనం వాళ్ళ షూస్లో ఉండి ఆలోచించండి. అది అరే చావు అనేది ప్రతి ఒక్కరికి వచ్చింది, అది కానీ ఎంత టెరబుల్ డెత్ తెలుసా అది. మన కళ్ళ ముందు మనం ఏ తప్పు చేయకుండా అంటే సేఫెస్ట్ ప్లేస్ అనుకున్నది, అంటే రోడ్డు మీద వెళ్ళినప్పుడు యాక్సిడెంట్ అయిద్దని ఇంకోటి ఒక హ్యాపీ మూమెంట్, అంటే ఒక సెలవులకు వెళ్ళిన ప్లేస్లో వాళ్ళు ఉన్న పరిస్థితుల నుంచి ఆలోచించండి. నేను మాట్లాడిన మాటలు అర్థమవుతాయి. సో ఇది భారత ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు. దీని తర్వాత ఇందాక న్యూస్, ఈ వీడియో స్టార్ట్ చేయకముందే న్యూస్ చూసా, మన హోమ్ మినిస్టర్ గారు ప్రెసిడెంట్తో మీట్ అవుతున్నారు అని చెప్పి. సో అప్డేట్స్ ఇస్తారు, దాని గురించి పర్టికులర్ ప్రోటోకాల్ ఉంటుంది, అప్డేట్స్ ఇవ్వటం. నెక్స్ట్ ఏమైనా స్ట్రాటజీస్, అంటే ఎటువంటి స్ట్రాటజీస్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు, ఆవిడ అప్రూవల్ కావాలి దానికి. సో మనది ఈజీగా మన అంటే ఇది కరెక్ట్ వేనా రైట్ వేనా తెలియదు, కానీ పాకిస్తాన్కి మనకి డిఫరెన్స్ ఏంటంటే, మనం ఒకటి యుద్ధం లాంటివి చేయాలంటే మనం చాలా అప్రూవల్స్ గోత్రూ చేయాలి. వాళ్ళకి అలా కాదు, ప్రెసిడెంట్ లేదంటే సైన్యం వాళ్ళకి డిసైడ్ అయిపోవచ్చు, ఏదైనా చేసేయచ్చు. సో మనకు అలాంటి స్టెప్స్ ఉన్నాయి. సో ఖచ్చితంగా మనోళ్ళు అంతకు మించే దీని గురించి చేస్తారనుకుంటున్నాను, ఆ నమ్మకం అయితే ఉంది. లెట్స్ సీ. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పటికీ చేయలేమేమో. ప్రజలందరూ కూడా చాలా వరకు ఇది కోరుకుంటున్నారు.
కానీ ఇది ఎలా చేస్తారు? స్ట్రాటజికల్గా డిప్లొమాటిక్గా వెళ్ళి దౌత్యపరంగా దీన్ని సాధిస్తారా? వాళ్ళు డౌన్ చేస్తారా? లేదంటే ఇంకో విధంగా ఉరి టైప్లో ఏమైనా అటాక్స్ చేస్తారా? సర్జికల్ స్ట్రైక్స్ ఏమైనా చేస్తారా? వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. నెక్స్ట్ నిన్న వీడియో దాంట్లో కొన్ని కామెంట్స్, పర్టికులర్ కామెంట్స్ సపోర్టివ్గానే కొంచెం అపోజ్గానే వచ్చినాయి. మనకి దాంట్లో మన దరిద్రం ఏంటంటే ప్రతి దాంట్లోనూ మంచోళ్ళు చెడ్డలు ఉంటారు. అది మనం అందరూ అగ్రీ చేయాల్సిందే. హిందూ సోదరులకు నేను చెప్పేది ఏంటంటే, ఎస్ ఐ అగ్రీ, ఆ మతంలో ఉన్న ప్రతి ఒక్కరిని అలా ట్రీట్ చేయటం మాత్రం ఖచ్చితంగా కరెక్ట్ కాదు. చాలా రాంగ్ వే. ప్రతి ఒక్కరిని అనుమానంగా చూడాల్సిన అవసరం లేదు. మనతో పాటు పెరిగిన వాళ్ళు, మనతో పాటు చదువుకున్న వాళ్ళు, మనతో పాటు ఉన్నవాళ్ళు, వాళ్ళని మనలాగే ట్రీట్ చేయాలి మనం. ఐ అగ్రీ అని చెప్పింది దేనికంటే, దెర్ ఆర్ సమ్ అదర్ పీపుల్. కొంతమంది కామెంట్స్ చూశాను నేను, ఎవరో సెలబ్రేట్ చేసుకున్నారు అది అని చెప్పి. ఖచ్చితంగా అది పోకింగ్ అనిపిస్తుంది. ఖచ్చితంగా ఒక వర్గం మీద మొత్తం మనకు ఒక హేట్రెడ్ అనేది క్రియేట్ అయ్యేలా ఉంటుంది. బట్ అక్కడే కదా మనం దాన్ని డివైడ్ చేసి చూసుకోగలగాల్సింది. చూసుకొని వీళ్ళు వేరే వాళ్ళు వేరే, ఒక్క మతం ఒక్క కామన్గా ఉండడంత మాత్రాన అన్నీ కామన్గా ఉంటే అని అనుకోవద్దు. ఆ కైండ్ ఆఫ్ మెంటాలిటీని మనం ఇంప్లిమెంట్ చేసుకోవాలి. రెండోది, నా ముస్లిం సోదరులకు చెప్పేది ఏంటంటే, ఇలాంటి సిచ్యువేషన్ జరిగినప్పుడు ఆబ్వియస్గా కొంత హేట్రెడ్ అన్నది అందరి మీదకి వస్తుంది. మీ ప్లేస్లో మేమున్నా, క్రిస్టియన్స్ ఉన్నా, ఎవరున్నా సరే, హిందువులు ఉన్న, క్రిస్టియన్స్ ఉన్నా, ఎవరున్నా సరే అది వస్తుంది. దాన్ని మనం మనసుకు తీసుకోకుండా ఎంతవరకు తీసుకోగలగాలి అన్నది ఆలోచించండి. అంటే వాళ్ళ కోపం సమంజసమేనా, వాళ్ళ బాధ సమంజసమేనా అన్నది ఆలోచించండి. అలాగే మనతో పాటు ఉన్న వాళ్ళు ఎవరైతే ఆ పర్టికులర్ దాన్ని సెలబ్రేట్ చేసుకునే వాళ్ళు ఒకళ్ళిద్దరు ఉంటారు 100 మందిలో, వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పండి. ఈ దేశం మనదే అని చెప్పండి, ఈ జెండా మనదే అని చెప్పండి, ఈ జాతీయ గీతం, ఈ వందే మాత్రం, ఈ భారత్ మాతాకి జై అని మనమని చెప్పండి. వీళ్ళు చాలామంది అలా ఉన్నారు, మిగతా వాళ్ళు కూడా చెప్పండి. అలాగే హిందువుల మీద దాడి జరిగితే అందరికన్నా ముందు మీరు నుంచోండి. మీరు నుంచుని మీరు స్టాండ్ తీసుకుంటే అప్పుడు మీ పక్కన ఉన్న వాళ్ళకి అట్లీస్ట్ వాళ్ళకి ఒక ధైర్యం వస్తుంది. అలాగే హిందువులు కానీ క్రిస్టియన్స్ కానీ ఇలాంటి జరిగినప్పుడు ఆవేశపడిపోకుండా ఆలోచనతో ముందుకెళ్ళాలి. నేను ఒక కామెంట్ వచ్చింది, పర్టికులర్ కామెంట్ ఏంటంటే, నేను దానికి ఆన్సర్ ఇస్తా కూడా, సరే తర్వాత ఎప్పుడైనా చెప్దామని చెప్పి ఆగిపోయా. అంటే జెండాకి సెల్యూట్ కొడితేనే నాకు దేశభక్తి ఉన్నట్ట, జాతీయ గీతం పాడితేనే నాకు దేశభక్తి ఉన్నట్ట, జనగణమన వస్తే నుంచుంటేనే నాకు దేశభక్తి ఉన్నట్ట, నేను ఎందుకు దేశభక్తి ప్రూవ్ చేసుకోవాలని. భయ్యా, ఇట్స్ ఐ డోంట్ సే ఇట్స్ హైపోథెటికల్ క్వశ్చన్. కొన్ని సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయంటే, కొన్ని ప్రూవ్ చేసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి కొన్నిసార్లు. ఇలాంటి వర్డ్స్ చెప్పినప్పుడు జస్ట్ హేట్రెడ్ అన్నది ఈజీగా వచ్చేస్తుంది. నేను ఒక ప్రాపర్ ఎగ్జాంపుల్ చెప్తాను, మేబీ మీకు అర్థమైద్దేమో. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోయిన తర్వాత ఐ వాజ్ ఇన్ వన్ రూమ్, ఒక రూమ్లో ఉండేవాడిని. అక్కడ తెలంగాణ మీ కోర్స్ నేర్చుకుంటా ఉండేవాడిని. వాళ్ళ రూమ్కి వెళ్ళా. అక్కడ తెలంగాణ వాళ్ళు ఉన్నారు, ఆంధ్ర వాళ్ళు ఉన్నారు, రాయలసీమ వాళ్ళు ఉన్నారు. ఒక డిస్కషన్ అనేది జరిగినప్పుడు ఆబ్వియస్గా ఆంధ్రులు కాబట్టి తెలంగాణ విడిపోవటం ఇష్టం లేదు అన్న విధంగా డిస్కషన్ వచ్చింది. ఐ సెడ్, నేను చూసిన పరిస్థితులు దాని ప్రకారం చూసుకుంటే తెలంగాణ కోరుకోవటంలో తప్పు లేదు, తెలంగాణ ఇవ్వటం కూడా తప్పు లేదు. బట్ ఆ ప్రాసెస్ ఏదైతే జరిగిందో అది నాకు నచ్చలేదు. అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కొత్త రాష్ట్రమా, తెలంగాణ కొత్త రాష్ట్రం అన్నది నాకు అర్థం కాల. క్యాపిటల్ లేని ఆంధ్రప్రదేశ్ కదా. సో ప్రాపర్ సపోర్ట్ ఇవ్వకుండా, మొత్తం ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వకుండా ఎన్ని ఇంప్లిమెంట్ చేసి దాని తర్వాత డివైడ్ చేసి ఉంటే బాగుండేదేమో అని అప్పుడు ఆ ఏజ్కి నాకున్న దానికి నేను చెప్తా ఉన్నా. ఆ అబ్బాయి ఏమంటాడు, అబ్బా నీకు నిజంగా తెలంగాణ ఇవ్వటం నీకు ఓకేనా అంటే ఓకే అన్న. అయితే ఒకసారి నువ్వు జై తెలంగాణ అను అన్నాడు. అప్పట్లో అది ప్యాషన్ అనమాట, ఎవరైనా సరే జై తెలంగాణ అనాల్సిందే. నేను సింపుల్గా జై తెలంగాణ అన్నా. వెంటనే ఇమీడియట్గా హక్ చేసుకున్నాడు. నేనేమంటానంటే, నేను నమ్మింది, నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేసింది నేను చెప్పడానికి నాకేంటి ప్రాబ్లం? నేను అంతేగాని నీకెందుకు ప్రూవ్ చేయాలి, ఇదంటేనే అయినట్ట. సింపుల్ కదా, అయిపోయింది. హగ్ మీ, వీ హ్యాడ్ సమ్ బ్యూటిఫుల్ ట్రావెల్, అయిపోయింది, సింపుల్. నేను దాన్ని ఆర్గ్యూ చేస్తే అప్పుడు నేను నమ్మలేదనే ఇది కదా వస్తుంది. సో మన రోడ్డు మీద వెళ్తున్నప్పుడు నాకు ఎవరైనా ఒక జెండా ఇచ్చారు, నా దేశ జెండా ఇచ్చారు, నేను తీసుకుంటా. భారతమాతకి చేయమని నేను అంటా, అయిపోయింది కదా. రాదర్ దాన్ క్వశ్చనింగ్ ఇట్, ఎందుకు అనాలి ఏంటి అని సింపుల్గా అయిపోయి దాన్ని క్వశ్చన్ చేసి నెగిటివ్ వేలో చూసి దాన్ని డ్రాగ్ చేసి దాన్ని వేరే విధంగా తీసి దాన్ని ఎవడో వీడియో తీసి దాన్ని ఎక్కడో పెట్టి దాని మీద లేనిపోని హేట్రెడ్ కల్పించి అంత చేసే బదులు థియేటర్కి వెళ్తాం, జనగణమన వస్తుంది, లేచి నుంచుందాం,
ఎందుకు ఖుషి చేయడం? నుంచుంటేనే దేశభక్తి ఉన్నట్ట, కూర్చుంటే లేనట్ట అని. కూర్చుంటే లేనట్టు కాదు, బట్ నుంచుంటే ఏమైపోయింది అన్నదే పాయింట్. సింపుల్గా అయిపోద్ది కదా. కూర్చొని అందరూ మన వైపు చూసి దాన్ని వీడియో తీసి దానికి ఒక పేరు పెట్టి దానికి ఒక మతాన్ని అంటించి దానికి వెళ్ళి దాని మీద ఒక హేట్రెడ్ కలిగి ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్కి ఎందుకు చేయటం? నాకు అది చాలా ఆర్ట్గా అనిపించింది క్వశ్చన్. ఎందుకు దాన్ని క్వశ్చన్ చేయాల్సినంత నెసిటీ ఉంది? సింపుల్గా దాన్ని యాక్సెప్ట్ చేసేస్తే అయిపోయింది కదా. దాంట్లో మనకి పోయేది మన టైం కానీ, మన ఈగో కానీ, లేదంటే మన డబ్బులు కానీ. సో మనం ఎందుకు దాన్ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నాం? నువ్వు ట్రూగా నమ్మింది ఈ దేశం నీది అని నమ్మినప్పుడు, ఈ జెండా నీది అని నమ్మినప్పుడు, ఈ జాతీయత నీది అని నమ్మినప్పుడు, అందరి నుంచినప్పుడు మనం కూడా నుంచుంటే ఏమైపోతుంది? అండ్ ఈ క్వశ్చన్ అడిగిన వాళ్ళకి ప్రాపర్ ఐడియా లేదు, ఏమీ లేదు. బస్ట్ ఎవరికైనా మనసులో ఇలాంటి భావాలు ఉంటే నేను చెప్తున్నా, సింపుల్గా అయిపోతుందని. మళ్ళీ అగైన్ ఇది కూడా ఎలా అర్థం చేసుకున్న వాళ్ళకి అలా అర్థమవుతుంది. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ మంచి కామెంట్ చూసాం. పాస్టర్ ప్రవీణ్ గారి జరిగినప్పుడు కొంతమంది ఒక క్రిస్టియన్ అతను, సో మమ్మల్ని కూడా ఇలాగే ఇన్వైట్ చేశారు ర్యాలీకి, మేము రామని చెప్పామని చెప్పి. మనం నమ్మిన దానికి మనం నుంచోటంలో ఎప్పుడూ తప్పులేదు. మనం అది ఏంటి అన్న తేలేక మనం తేల్చుకుందాము అన్న ధోరణి ఎప్పుడైనా కరెక్టే. ఒక డౌట్ రావడం తప్పులేదు, కానీ మన డౌట్ వల్ల పర్యవసానాలు ఏంటి అన్నది ఆలోచించుకోవాలి. పర్యవసానాలు తీవ్రంగా ఉన్నాయి, మనం ఊరికినే ఒకళ్ళని బ్లేమ్ చేస్తాం అనుకుంటే అది మామూలు బ్లేమ్ కాదు, పెద్ద పెద్ద ఇదైపోతుంది అనుకున్నప్పుడు మనం కంట్రోల్ చేసుకోవడం తప్పులేదు. నాకు ఆ కామెంట్ బాగా నచ్చింది, నేను పిన్ కూడా చేశాను దాన్ని. సో సంయమనం పాటిద్దాం. రాదర్ దాన్ క్వశ్చనింగ్ ఎవ్రీథింగ్. క్వశ్చన్ చేయాలి, ఎక్కడ చేయాలి అక్కడ చేయాలి. బెంగాల్లో హింస జరిగింది, క్వశ్చన్ చేయాలి. కాశ్మీర్లో మన జరిగింది, క్వశ్చన్ చేయాలి. దాని వెనక ఎవరున్నారన్నది క్వశ్చన్ చేయాలి. ఎందుకు జరిగిందన్నది క్వశ్చన్ చేయాలి. ఏ విధంగా జరిగిందన్నది క్వశ్చన్ చేయాలి. చిన్న చిన్న వాటికి క్వశ్చన్ చేసి దాన్ని పెద్ద చేసి దానివల్ల లేనిపోని హేట్రెడ్ క్రియేట్ అవడం తప్పితే సాధించింది ఏమీ లేదు. దట్ ఈజ్ మై కంక్లూజన్. సో ఇది ఫర్దర్గా ఖచ్చితంగా దీని మీద చాలామంది ప్రజలైతే కోపంగానే ఉన్నారు, యాక్సెప్ట్ చేసే పొజిషన్లో లేరు. ఆ ఫ్యామిలీస్కి స్ట్రెంత్ అవ్వాలని దేవుని కోరుకుందాం. ఇండియన్ గవర్నమెంట్ దీన్ని చాలా సీరియస్గా తీసుకోవాలని నేను కోరుకుంటున్నా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.